ఓం నారాయణ ఆదినారాయణ. సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు. మన సద్గురు దేవుల అయినటువంటి శ్రీ సాయిబాబా కానీ, శ్రీ వెంకయ్య స్వామి వారు కానీ, శ్రీ గురుచరిత్రులు అందరికీ అందుబాటులో ఉండాలనే సేవా కార్యక్రమమును శ్రీ అవధూత అయిన భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో ప్రారంభించడమైనది. ఈ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది వెంకయ్య స్వామి సాయిబాబా గురుచరిత్ర ఇలా చాలా గ్రంథాలను పారాయణ చేయాలని, కానీ వారికి సమయం లేక, కొంతమందికి చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు. కావున నా శక్తి మేరకు నేను పారాయణ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టడమైనది. అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలను వాళ్ళకు షేర్ చేసి ఈ సేవలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పారాయణ చేయాలనుకునే భక్తులు డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టడమైనది. అలాగే మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ పెడుతున్నాను. మీరు మీ అడ్రస్ కానీ ఆ నెంబర్కి పెట్టినట్లయితే మీకు ఉచితంగా వెంకయ్య స్వామి, శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర ఏది కావాలో అది పోస్ట్లో ఫ్రీగా పంపడం జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే నా వాయిస్ కరెక్ట్గా లేకపోయినా, వీడియో సమంగా లేకపోయినా దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని సెర్చ్ చేయడానికి చూస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్లో ఓం నారాయణ ఆదినారాయణ అని పంపించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 3. అవధూత లీలలు. పసిపిల్లలు పిచ్చివారు, పిచాచుల వలె మహనీయులు ఉంటారని ఆదిశంకరులు సెలవిచ్చారు. పూర్ణ పురుషులైన శ్రీ స్వామివారి వంటి మహనీయుల చర్యలకు ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటుంది. ఆ కారణం మనకు అర్థం కాక వారిని పిచ్చివారిని భ్రమిస్తాము. మన దృష్టిలో అర్థరహితమైన ఇలాంటి చర్యల ద్వారా వారు భక్త రక్షణ గావించారని కొద్ది కాలం తర్వాత ఆయా భక్తులు వివరించినప్పుడు మనకు తెలుస్తుంది. అలా వివరించబడిన అనేక లీలలు మనము ఇక్కడ చూస్తాము. ఒకరోజు శ్రీ స్వామివారు మంటలు మంటలు ఆర్పండయ్యా, నీళ్లు పోయండి అని అరుస్తూ డేగపూడి రామాలయం మీద, గోడల మీద ఎన్నో బిందెలు నీళ్లు పోయించారు. మంటలు చల్లారాయి స్వామి, ఇక ఆపండి అంటే, లేదయ్యా ఇంకా పోయండి అని చాలాసేపు మందిరం పైన నీళ్లు పోయించారు. తన మహిమను అతి గోప్యంగా ఉంచే శ్రీ స్వామివారు ఏ భక్తులను అగ్ని ప్రమాదం నుండి ఎక్కడ కాపాడుతున్నారో మనకు చెబుతారా? ఒకప్పుడు శ్రీ స్వామివారికి కాళ్ళు, చేతులు, ఒళ్ళు కాలింది. కారణమేమో ఎవరికి తెలియలేదు. వారిని అప్పుడప్పుడు మూర్ఛవలే వచ్చేది. రాత్రిపూట మూర్ఛ వచ్చి మంటలలో పడి కాలిందనుకున్నారు కొందరు భక్తులు ఎవరో మంటల్లో చిక్కుకుంటే సాయిబాబా వలె వారిని రక్షించడంలో తమ శరీరాన్ని కాల్చుకున్నారనుకున్నారు మరికొందరు. స్వామి ఎందుకు కాలింది అంటే, అయ్యా పై వాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు. మోకాళ్ళకున్న గాయం మానుతుంటే కలబంద ముళ్ళుతో ఆ చెక్కు పెరికేస్తే మరలా రక్తం కారేది. మరలా చెక్కు కడుతుంటే తిరిగి అలానే చేసేవారు శ్రీ స్వామివారు. ఇలా 3 నెలల వరకు చేశారు. ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టర్ కట్టబోతే శ్రీ స్వామివారు ఒప్పుకోలేదు. భక్తులు బలవంతంగా మందు వేసి కట్టారు. శ్రీ స్వామివారు అందరినీ ఏమార్చి ఆ కట్లను పైన కత్తితో కోసేవారు. కత్తి తీసుకుంటే ఇచ్చిన దాకా గొడవ చేశారు. భక్తులు కాపలా కాశారు. 2 రాత్రులు కట్ట తీయనివ్వలేదు. 3వ రాత్రి కాపలా ఉన్న సేవకుడు నిద్ర తూగాడు. శ్రీ స్వామివారు కట్టు కోసేశారు. ఈ పుండిపైన ఉన్న 2 అంగుళాల పసుపు ఉండను కోసి ఒక ముంత మీద పడేశారు. శ్రీ స్వామివారి గాయం రక్తం కారుతున్నది. సేవకుడు లేచి లబోదిబోమన్నాడు. ఆ చర్మం బిళ్ళను తులసమ్మ, వెంకమ్మ ఒక డబ్బాలో రహస్యంగా ఉంచారు. చిత్రంగా దాని నుండి ఒక వింతైన పరిమళం ఆశ్రమం అంతా వ్యాపించింది. దానికి కారణం తెలపమని తులసమ్మను, వెంకమ్మను భక్తులు వేధించారు. చివరకు అమాయకురాలు వెంకమ్మ ఒక భక్తునికి చర్మం బిళ్ళ చూపింది. అది మొదలు ఆ వింత పరిమళం అంతరించింది. శ్రీ స్వామివారు నడిచే రోజులలో ఒక్కొక్కప్పుడు రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని నాదం మీడుతుండేవాడు. రాత్రి నిద్ర తూగితే నాగజముడు ముళ్ళుతో పైపల్ల చెకుళ్ళలోకి గుచ్చుకొని రక్తం కారుతుంటే ముంతలోని నీళ్లు పుక్కలించి మరలా నాదం మేడడం మొదలుపెట్టేవారు. ఒకప్పుడు శ్రీ స్వామివారిని సేవకులు 2 ఎడ్ల బండి మీద తీసుకుపోతున్నారు. శ్రీ స్వామివారి బండిలో పడుకుని ఉన్నారు. కొంతసేపటికి ఆయన కన్నులు మూసుకొని ధ్యానస్థులైనారు. బండి కదుపుల వలన శరీరం జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకుని బాగా అరిగిపోయి రక్తం కారుతున్నది. కొంచెం సేపటికి భక్తులు అది గుర్తించి బండి నిలిపి వారిని లేపి ధైర్యం లేక
తడబడుతూ రక్తం తొడవ యత్నిస్తే ఆయన లేచి వారిని తుడవనివ్వలేదు. సమాధి స్థితిలో ఉన్న శ్రీ రామకృష్ణ పరమహంస గారిని పరీక్షించడానికి శ్రీ వివేకానందుడు వారి తొడపై నిప్పు కణిక పెట్టినా ఆయన కదలలేదని చదివాము. శ్రీ స్వామివారు అట్టి స్థితిలో ఉండడం మరలా భక్తులు ఈనాడు స్వయంగా చూశారు. అవి శ్రీ స్వామివారు నడవలేని రోజులు. ఒకరోజు ఆయన అక్కిం వెంకట్రామిరెడ్డి గారింట్లో ఉన్నారు. సుమారు ఉదయం 10 గంటలకు పనులు చేసుకుంటున్న సేవకులు శ్రీ స్వామివారు తమ స్థానంలో లేరని గుర్తించి వెతికారు. ఆయన ఒక బండి జల్లులో ఉన్నట్లు గుర్తించి భక్తులు పెద్దవిగా ఏడవసాగారు. శ్రీ స్వామివారు ఒత్తిడికి పడుకున్నారు. 12 అంగుళముల పొడవున్న ఒక పేగు వారి ఆసనం నుండి బయటకు వచ్చి ఉన్నది. దాన్ని ఒక కాకి పొడుస్తుంటే రక్తం కారుతున్నది. భక్తులు కాకిని అదిలించబోతే శ్రీ స్వామివారు అబ్బో అబ్బో పాపం తీసుకుపోతుంటే తోలేస్తే ఎట్లా అన్నారు. ఆ దృశ్యం చూడలేక శ్రీ వెంకట్రామిరెడ్డి శ్రీ స్వామివారి కంట పడకుండా గాలిలో కర్ర తిప్పారు. కాకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి పేగులోనికి పోయింది. భక్తులు ఆయనకు ఎత్తుకురాబోతే ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళే పరిగాడుతూ వచ్చి తమ స్థానంలో కూర్చున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 3 పార్ట్ 1 సమాప్తం.